హే గైస్, వెల్కమ్ బ్యాక్. గత ఎపిసోడ్లో రెనీరా చివరికి అయన్ థ్రోన్ మీద కూర్చుంది. చూస్తే యుద్ధం అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో రెనీరా తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం భవిష్యత్తులో ఆమెకే అతిపెద్ద సమస్యగా మారుతుంది. హైటవర్ ఆర్మీ ఎందుకు లొంగిపోయింది? డేరన్ టార్గేరియన్ ని రెనీరా ఎందుకు చంపలేదు? హైసెప్టన్ ఆమెకు అనాయింట్ చేయడానికి ఎందుకు నిరాకరించాడు? కార్లిస్, హ్యూగ్, ఉల్ఫ్ లాంటి కీలకమైన వాళ్ళు రెనీరాపై ఎందుకు అసంతృప్తిగా మారుతున్నారు? ఇవన్నీ మాత్రమే కాదు, బుక్స్ లో ఉన్న చాలా కీలకమైన కనెక్షన్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి సంబంధించిన రెఫరెన్సెస్, ఇంకా ఈ ఎపిసోడ్ లో దాచిన ఫోర్ షాడోయింగ్ గురించి కూడా పూర్తిగా మాట్లాడుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. పార్ట్ 1. రెనీరా మొదటి నిర్ణయం, కానీ అదే ఆమె చేసిన మొదటి తప్ప. గత ఎపిసోడ్ చివరిలో రెనీరా చివరికి కింగ్స్ ల్యాండింగ్ ని స్వాధీనం చేసుకుని అయన్ థ్రోన్ మీద కూర్చుంది. సాధారణంగా చూస్తే ఇక్కడితో డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ ముగిసిపోవాలి, ఎందుకంటే రాజధాని ఇప్పుడు బ్లాక్స్ చేతిలో ఉంది. కానీ ఈ యుద్ధంలో థ్రోన్ గెలవడం ఒక్కటే విక్టరీ కాదు, ఇంకా వెస్టరోస్ మొత్తం ఆమె మాట వినాల్సి ఉంది. అదే ఇప్పుడు అసలు ఛాలెంజ్. ఎపిసోడ్ మొదలవగానే మనం రీచ్ ప్రాంతంలో ఉన్న మ్యాండర్ రివర్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఓల్డ్ టౌన్ నుంచి బయలుదేరిన హైటవర్ ఆర్మీ కింగ్స్ ల్యాండింగ్ వైపు వస్తుంది. ఈ సైన్యానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఆర్మండ్ హైటవర్. ఇతనికి అలిసెంట్ కజిన్. అంటే ఇప్పుడు గ్రీన్స్ కున్న అతిపెద్ద ఆర్మీ ఇదే. బుక్ రీడర్స్ కోసం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. పుస్తకాల్లో ఆర్మండ్ హైటవర్ కింగ్స్ ల్యాండింగ్ వచ్చేటప్పుడు మధ్యలో చాలా యుద్ధాలు జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనది బ్యాటిల్ ఆఫ్ ది హనీ వైన్. ఈ బ్యాటిల్లో హౌస్ బీస్బెర్రీ కూడా గ్రీన్స్ కి ఎదురుగా యుద్ధం చేస్తుంది, ఎందుకంటే గ్రీన్స్ వాళ్ళ కుటుంబ పెద్ద లార్డ్ లైమన్ బీస్బెర్రీని చంపేశారు. అందుకే వాళ్ళు ప్రతీకారం కోసం పోరాడతారు. ఈ హనీ వైన్ బ్యాటిల్లో ఆర్మండ్ ఆర్మీ ఓడిపోతుంది అన్న టైంకి డైరన్ టార్గేరియన్ డ్రాగన్ టెసారియన్ అక్కడికి వచ్చి ఆ డ్రాగన్ తో పోరాడి యుద్ధం మొత్తం మార్చేస్తారు. చివరికి ఆర్మండ్ గెలుస్తాడు. యుద్ధం తర్వాత ఆర్మండ్ తన వెలేరియన్ స్టీల్ స్వార్డ్ విజిలెన్స్ తో డైరన్ ని నైట్ గా ప్రకటిస్తాడు. అప్పుడే అతనికి డేరన్ ది డేరింగ్ అనే పేరు కూడా వస్తుంది అనమాట. అండ్ అలాగే దాదాపు 78 సంవత్సరాల తర్వాత ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ లో కూడా ఒక డేరన్ కనిపిస్తాడు. కానీ ఈ డేరన్ చాలా ధైర్యవంతుడు అయితే ఆ డేరన్ మాత్రం పూర్తిగా కవర్డ్. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ చేసిన చిన్న ఐని ఇది. ఇప్పుడు మళ్ళీ ఎపిసోడ్ లోకి వస్తే డైమండ్ టార్గేరియన్ కొరాక్సెస్ మీద వచ్చి ఆర్మండ్ ఆర్మీ ముందే దిగుతాడు. అతనితో పాటు హ్యూజ్ హ్యామర్ తన డ్రాగన్ వెర్మిథోర్ మీద, ఊల్ఫ్ తన డ్రాగన్ సిల్వర్ సింగ్ మీద వస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకవైపు 3 జైంట్ డ్రాగన్స్, మరోవైపు గ్రీన్స్ దగ్గర ఉన్నది కేవలం టెజారియన్ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయడం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టే. డైమండ్ కూడా అదే చెబుతాడు. యుద్ధం అయిపోయింది, కింగ్స్ ల్యాండింగ్ ఇప్పుడు రెనీరా చేతిలో ఉంది. నీ అల్లీస్ చెదిరిపోయారు, నీ కజిన్స్ కనిపించడం లేదు, ఓటో హైటవర్ కూడా చనిపోయాడు. ఇప్పుడు లొంగిపోవడం తప్ప నీ దగ్గర మరో దారి లేదు. రెనీరా ఒక ఆఫర్ పంపిస్తుంది. ఇప్పుడే నీల్ చేసి నాకు లాయల్టీ ఇస్తే మీ అందరినీ క్షమిస్తాను. ఇదే ఈ ఎపిసోడ్ లో రెనీరా తీసుకునే మొదటి పెద్ద నిర్ణయం. ఎందుకంటే డేమన్ అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. అతని దృష్టిలో ఇంత పెద్ద ఎనిమి ఆర్మీని బ్రతికించడం పెద్ద రిస్క్. అందుకే 3 డ్రాగన్స్ తో వీళ్ళందరినీ కాల్ చేయాల్సింది అని తర్వాత కూడా రెనీరాతో చెప్తాడు. కానీ రెనీరా మాత్రం తన తండ్రి విసారిస్లా పాలించాలని కోరుకుంటుంది. భయపెట్టి కాదు, న్యాయంగా, క్రూరంగా కాదు, కరుణతో. అందుకే వాళ్ళని చంపకుండా క్షమించాలని నిర్ణయిస్తుంది. ఈ డిసిషన్ అప్పటికి చాలా గొప్పగా అనిపించినా భవిష్యత్తులో ఇదే ఆమె చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటిగా మారుతుంది. ఎందుకంటే ఈ హైటవర్ ఆర్మీ తర్వాత టంబల్టన్ అనే పట్టణాన్ని ఆక్రమించి వందలాది అమాయక ప్రజలను హోస్టేజెస్ గా ఉపయోగిస్తుంది. అంటే రెనీరా వదిలేసిన శత్రువులే తర్వాత మళ్ళీ ఆమెకు పెద్ద సమస్య అవుతారు. చివరికి ఆర్మండ్ బయటకు మాత్రం నేను క్వీన్ రెనీరాకి లాయల్ అని ప్రమాణం చేస్తాడు. కానీ ప్రేక్షకులకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అతను చెప్పిన మాటల్లో నిజాయితీ లేదు. అది కేవలం సమయం కోసం అడిగిన గేమ్ మాత్రమే. అయితే డైమండ్ కి ఇంకో పని ఉంది. సైన్యాన్ని వెళ్లనిచ్చే ముందు ఒకరిని తన దగ్గరే ఉంచమని అడుగుతాడు. ఆ వ్యక్తి డైరన్ టార్గేరియన్. ఇప్పుడు ఎయిగన్ కనిపించడం లేదు, ఎయిమండ్ కూడా కనిపించడం లేదు. అలాంటి సమయంలో గ్రీన్ కి మిగిలిన చట్టబద్ధమైన మేల్ హెయిర్ డైరన్ మాత్రమే. అందుకే అతను రెనీరాకి చాలా ముఖ్యమైన బందీ. ఇక్కడ ఒక హిస్టారికల్ కనెక్షన్ కూడా తెలుసుకోవాలి. గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ 101 ఏసీలో ఓటో హైటవర్ బలంగా వాదించిన విషయం ఏంటంటే అయన్ థ్రోన్ ఒక మహిళకి వెళ్ళకూడదు, మహిళ ద్వారా ఆమె కొడుకులకు కూడా వెళ్ళకూడదు, ముందుగా మేల్ హెయిర్ కే హక్కు ఉండాలి. అదే రూల్ వల్లే రైనిస్ కి కాకుండా విసరీస్ కింగ్ అయ్యాడు. కానీ తర్వాత కింగ్ విసరీస్ ఆ రూల్ ని పక్కన పెట్టి అధికారికంగా రెనీరానే తన వారసురాలుగా ప్రకటించాడు. అందుకే ఇప్పుడు యుద్ధం మొత్తం 2 వేరు సక్సెషన్స్ లాస్ మధ్య జరుగుతున్న పోరాటం కూడా. ఇక్కడే రెనీరా ఎపిసోడ్ లో 2వ కీలకమైన డిసిషన్ తీసుకుంటుంది. డైరన్ ని చంపకుండా నైట్స్ వాచ్ కి పంపాలని నిర్ణయిస్తుంది. డేమన్ మాత్రం ఇతను బ్రతికుంటే ఎప్పటికైనా నీ థ్రోన్ కి థ్రెట్ అవుతాడు అని హెచ్చరిస్తాడు. కానీ రెనీరా మరోసారి మెర్సీనే ఎంచుకుంటుంది.
చంపదు, హింసించదు, మంచి ఆహారం వసతి ఇవ్వమని చెప్తుంది. కానీ ఇక్కడే ఎపిసోడ్లో మొదటి పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఈ అబ్బాయి అసలు డారెనే కాదు. ఆర్మండ్ హైటవర్ నిజమైన డారెన్ ని రహస్యంగా దాచిపెట్టి ఇంకొక అబ్బాయిని పంపించాడు. అంటే రెనీరా మొదటి నుంచే మోసపోయింది. అసలు డారెన్ ఇప్పటికీ గ్రీన్స్ రక్షణలోనే ఉన్నాడు. ఇక పార్ట్ 2 అయన్ థ్రోన్ అయితే దక్కింది, కానీ రాజ్యం మాత్రం చేతిలో లేదు. డారెన్ విషయం ముగిసిన వెంటనే కథ కింగ్స్ ల్యాండింగ్ కి మారుతుంది. ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ చూపిస్తారు. రెడ్ కీప్ లో మళ్ళీ ర్యాట్స్ కనిపించడం. మొదట చూస్తే ఇది సాధారణ సీన్ లో అనిపిస్తుంది, కానీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ లో ర్యాట్స్ కి ఎప్పుడూ ఒక సింబాలిక్ మీనింగ్ ఉంటుంది. బ్లడ్ అండ్ చీజ్ గుర్తుందా? ర్యాట్ క్యాచర్స్ వేషంలో వచ్చిన ఇద్దరు హంతకులు ఏగన్, హెలినా మొదటి కుమారుడు జహరిస్ ని చంపేశారు. ఆ సంఘటన తర్వాత ఏగన్ కోపంతో రెడ్ కీప్ లో ఉన్న ర్యాట్ క్యాచర్స్ అందరినీ ఉరిదీయించాడు. బుక్స్ లో అయితే ఓటో హైటవర్ వెంటనే వందల కొద్ది క్యాట్స్ ని తీసుకొచ్చి ర్యాట్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తాడు. కానీ షోలో ఓటో అప్పటికే జైల్లో ఉండడం వల్ల ఆ పని ఎప్పుడు జరగలేదు. అందుకే ఇప్పుడు కూడా ర్యాట్స్ అదే విధంగా తిరుగుతున్నాయి. ఇంకో సింబాలిజం కూడా ఉంది. ఈ ర్యాట్స్ రెడ్ కీప్ లో దాగి ఉన్న రహస్యాలకు, బ్యాక్ స్టాప్ చేసే రాజకీయ నాయకులకు, అలాగే లోపల నుంచి కుళ్ళిపోతున్న రాజ్యానికి ప్రతీక. అంటే ఇది కేవలం ర్యాట్ కాదు, కింగ్స్ ల్యాండింగ్ పరిస్థితికి ఒక మెటఫర్ లాంటిది. ఇప్పుడు రెనీరా తన తండ్రి కింగ్ విజరీస్ చివరిసారిగా ఉన్న గదిలోకి అడుగు పెడుతుంది. ఇది దాదాపు ఏడాది తర్వాత. అక్కడికి వెళ్ళగానే ఆమె ఒక్క మాట చెబుతుంది, ఈ గదిలో ఇప్పటికీ దయ్యాలు ఉన్నట్టుంది. అంటే ఈ గది మొత్తం తన తండ్రి జ్ఞాపకాలతో నిండిపోయిందని భావిస్తుంది. అందుకే ఆ రాత్రి ఆమె అక్కడ నిద్రపోలేక డేమన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెనీరా మొదటిసారి స్మాల్ కౌన్సిల్ సమావేశానికి వెళ్తుండగా రెడ్ కీప్ సిబ్బంది గ్రీన్ టార్గెరియన్ బ్యానర్స్, హైటవర్ గుర్తులు అన్ని తొలగిస్తూ కనిపిస్తారు. అంటే కొత్త పాలన అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కూడా ఉంది. ఈ ఎపిసోడ్ మొత్తం ఒక బెల్ మళ్ళీ మోగుతూనే ఉంటుంది, దాదాపు 12 సార్లు. ఈ బెల్ కి కూడా ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. బెల్ మోగడం అంటే ఒక ఎర్ర ముగియడం లేదా కొత్త తీర్పు మొదలవడం. ఈ ఎపిసోడ్లో రెనీరా తీసుకునే ప్రతి నిర్ణయానికి ఆ బెల్ ఒక రిమైండర్లా పనిచేస్తుంది. ఇప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. రెనీరా థ్రోన్ గెలిచింది, కానీ ట్రెజరీ మాత్రం ఖాళీ. గ్రాండ్ మాస్టర్ ఒర్వెల్ చెప్తాడు, టైలాండ్ లానిస్టర్ రాజ్య ఖజానాలోని గోల్డ్ ని చిన్న చిన్న భాగాలుగా చేసి కింగ్స్ ల్యాండింగ్ బయటకు పంపించాడు. అంటే అయన్ థ్రోన్ మీద కూర్చున్న కొత్త రాణి దగ్గర రాజ్యాన్ని నడపడానికి డబ్బే లేదు. ఇంకా వరస్ట్ విషయం ఏంటంటే ఉన్న గోల్డ్ కూడా కేవలం 1 లేదా 2 వారాలు మాత్రమే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ కాదు. ఇక్కడ బుక్ తో పోలిస్తే పెద్ద మార్పు ఉంది. బుక్ లో టైలాండ్ లానిస్టర్ బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ కి అసలు వెళ్ళడు, అతను కింగ్స్ ల్యాండింగ్ లోనే ఉంటాడు. రెనీరా నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అతన్ని పట్టుకుని చాలా దారుణంగా టార్చర్ చేస్తారు. అతని కళ్ళను కూడా దొబ్బేస్తారు. అయినా గోల్డ్ ఎక్కడ దాచాడో మాత్రం చెప్పడు. కానీ షోలో అతను బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ తర్వాత కనిపించడం లేదు. అంటే అతను ఇంకా బ్రతికే ఉన్నాడా లేదా చనిపోయాడా అనేది ఇప్పటికీ మిస్టరీ. ఇంకో పెద్ద సమస్య కార్నేషన్. రెనీరా అధికారికంగా ప్రజల ముందుకు రావాలి. ఇప్పుడు ఈ రాజ్యానికి కొత్త రాణి నేనే అని ప్రకటించాలి. కానీ దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పటికే ట్రెజరీ ఖాళీ. మరోవైపు కింగ్స్ ల్యాండింగ్ ప్రజలు ఆకలితో ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా రెనీరానే నగరంపై బ్లాకేడ్ పెట్టింది. ఆహారం, వ్యాపారం అన్ని దాదాపు ఆగిపోయాయి. బ్రోతల్ ఓనర్ సిల్వి చెప్పిన మాట కూడా ఇదే. మిగిలిన తిండి అంతా నోబెల్స్ తీసుకున్నారు, సాధారణ ప్రజల దగ్గర ఏమీ లేదు. అంటే ఇప్పుడు రెనీరా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో పడింది. ప్రజలకు ఫుడ్ ఇవ్వాలా లేక లార్డ్స్ నుంచి తీసుకుంటే వాళ్ళని కోపపెట్టాలా? ఇక్కడ మరోసారి డేమన్, మిజారియా అభిప్రాయాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మిజారియా ముందు స్మాల్ ఫోక్ గురించి ఆలోచించు అంటుంది. డేమన్ మాత్రం ప్రజలు తిరుగుబాటు చేసేలోపు భయపెట్టాలి అని అంటాడు. ఈ 2 అభిప్రాయాల మధ్య రెనీరా ఒక మధ్య మార్గాన్ని ఎంచుకుంటుంది. భారీ కార్నేషన్ చెయ్యదు, కానీ కనీసం ఫేత్ ముందు తన అధికారాన్ని చట్టబద్ధం చేసుకోవాలని నిర్ణయిస్తుంది. అందుకే హై సెప్టన్ ని పిలిచి తనకు అనాయింట్ చేయమని కోరుతుంది. ఇక్కడ ఒక విషయం చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కార్నేషన్, అనాయింటింగ్ 2 ఒకటి కాదు. కార్నేషన్ అంటే క్రౌన్ తలపై పెట్టి లార్డ్స్ అందరూ లాయల్టీ ప్రమాణం చేయడం. అనాయింటింగ్ అంటే హైసెప్టన్ 7 హోలీ ఆయిల్స్ తో రాజు లేదా రాణిని దేవుని ఆశీర్వాదంతో అధికారిక పాలకుడిగా ప్రకటించడం. ఇది ఫేత్ ఆఫ్ ది సెవెన్స్ లో చాలా పవిత్రమైన సెరమనీ. ఐగన్ కార్నేషన్ లో ఈ 2 సెరమనీస్ ఒకేసారి జరిగాయి. అందుకే ఇప్పుడు రెనీరా కూడా అదే కోరుకుంటుంది. కానీ ఆమె ఊహించని సమాధానం వస్తుంది. హైసెప్టన్ నేరుగా నో చెప్తాడు. ఇక పార్ట్ 3 హైసెప్టన్ ఎందుకు రెనీరాను తిరస్కరించాడు, కొలరిస్ అసంతృప్తి అండ్ అలాగే కొత్త సమస్యలు మొదలు. హైసెప్టన్ రెనీరాకి అనాయింట్ చేయడానికి ఎందుకు ఒప్పుకోలేదంటే అతని దృష్టిలో ఎప్పటికీ కింగ్ ఎయిగన్ 2 అధికారికంగా చనిపోయినట్టు ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎయిగన్ మృతదేహాన్ని హైసెప్టన్ గానీ సైలెంట్ సిస్టర్స్ గానీ చూడలేదు. అలాంటి సమయంలో ఒకేసారి 2 పాలకులకు ఫేస్ ఆశీర్వాదం ఇవ్వడం అసాధ్యం. అందుకే రెనీరా ఎంత చెప్పినా హైసెప్టన్ తన నిర్ణయం మార్చుకోడు. రెనీరా మాత్రం
నేను అలాంటి రక్తపాతం లేకుండా కింగ్స్ ల్యాండింగ్ ని స్వాధీనం చేసుకున్నాను. అది దేవుళ్ళ ఆశీర్వాదం కాకపోతే ఇంకేంటి అని ప్రశ్నిస్తుంది. అంతేకాదు గతంలో అడమఫల్ తన డ్రాగన్ సీ స్మోక్ తో తన వైపు వచ్చినప్పుడు కూడా దాన్ని దేవుళ్ళు పంపిన సంకేతంగానే భావించింది. అంటే రెనీరా నిజంగానే గాడ్స్ తన వైపు ఉన్నారని నమ్ముతుంది. కానీ హైసెప్టన్ మాత్రం డ్రాగన్స్ గురించి పూర్తిగా భిన్నమైన అభిప్రాయం చెప్తాడు. ఫేత్ ఆఫ్ ది సెవెన్ దృష్టిలో డ్రాగన్స్ అనేది దేవుళ్ళ వరం కాదు, అవి అంధకారంలో పుట్టిన ప్రమాదకరమైన శక్తి. అవి మనుషుల్లో అధికార దాహాన్ని మాత్రమే పెంచుతాయి. అందుకే డ్రాగన్ గురించి రెనీరా మాట్లాడిన ప్రతి మాట హైసెప్టన్ కి అస్సలు నచ్చదు. ఇక్కడ ఒక హిస్టారికల్ కనెక్షన్ కూడా ఉంది. ఐగన్ ది కాంకరర్ వెస్ట్రోస్ ని జయించిన తర్వాత ఓల్డ్ టౌన్ హైసెప్టన్ తో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఫేత్ అధికారాన్ని కాపాడుతుంది, బదులుగా టార్గేరియన్స్ ని అధికారిక పాలకులుగా అంగీకరిస్తుంది. కానీ ఫేత్ కి ఎప్పటి నుంచో ఒక సమస్య ఉంది. అదే టార్గేరియన్స్ చేసే బ్రదర్ సిస్టర్ మ్యారేజెస్ వాళ్ళ దృష్టిలో అతిపెద్ద పాపం. తర్వాత కింగ్ జహరిస్ ఒక తెలివైన పని చేశాడు. రాజ్యం మొత్తం సెప్టన్స్ ని పంపించి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రచారం చేయించాడు. సాధారణ మనుషులకు వర్తించే నియమాలు టార్గేరియన్స్ కి వర్తించవు అని. ఎందుకంటే వాళ్ళు డ్రాగన్స్ ని నడుపుతారు, వాళ్ళ రక్తంలో మ్యాజిక్ ఉంది, అందుకే గాడ్స్ వాళ్ళ కోసం ప్రత్యేకమైన రూల్స్ పెట్టారు అని ప్రజలను నమ్మించాడు. అప్పటి నుంచి ఫేత్ టార్గేరియన్స్ మధ్య శాంతి కొనసాగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఫేత్ రెనీరాను తిరస్కరిస్తుంది. ఇక్కడ రెనీరా ఒక తప్పు చేయొచ్చు, హైసెప్టన్ ని బెదిరించి బలవంతంగా తనను అనాయింట్ చేయించుకోవచ్చు. కానీ ఆమె అలా చేయదు, ఎందుకంటే ఇప్పటికే రాజ్యం యుద్ధంతో అలసిపోయింది. ఇప్పుడు ఫేత్ కూడా తనకు వ్యతిరేకంగా మారితే స్మాల్ ఫోక్ తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ కూడా రెనీరా వెనక్కి తగ్గుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు రాజ్య ఖజానా ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి క్యాస్టల్లీ రాక్ కి రావెన్ పంపాలని నిర్ణయిస్తుంది. జాసన్ లానిస్టర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ లేడీ జోవానా లానిస్టర్ పాలన చేస్తుంది. ఆమెకు గోల్డ్ ఎక్కడికి పంపించారు అని అడగాలని నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఆయనే ఉంది. ఆమె భర్తను చంపిన రానే ఇప్పుడు ఆమె దగ్గర డబ్బు అడుగుతుంది. ఆమె సహాయం చేస్తుందా లేదా అది కూడా మరో సమస్యగా మారుతుందా అనేది చూడాలి. మరి ఇప్పుడు రెనీరా మరో నిర్ణయం తీసుకుంటుంది. రాజ్యంలోని అన్ని గ్రేట్ హౌసెస్ నుంచి ట్రిబ్యూట్ వసూలు చేయాలని ఆదేశిస్తుంది. ఎందుకంటే ట్రెజరీ ఖాళీగా ఉంటే యుద్ధం కొనసాగించడం అసాధ్యం. తర్వాత తన స్మాల్ కౌన్సిల్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. డ్రాగన్ స్టోన్ లో ఉన్న పాత కౌన్సిల్ మీద ఇప్పుడు ఆమెకు పూర్తి నమ్మకం అయితే లేదు. ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ సమయంలో తనని గదిలో బంధించడంలో వాళ్ళలో చాలా మంది పరోక్షంగా భాగమయ్యారు. అందుకే ఇప్పుడు కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ప్రస్తుతం కొలరీస్ వెలరియన్, డైమన్, మిజారియా వీళ్ళే ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తులు. కానీ గ్రాండ్ మాస్టర్ వర్వేల్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. అతను ఐగన్ కార్నేషన్ లో కూడా ఉన్నాడు, గ్రీన్స్ స్మాల్ కౌన్సిల్స్ లో కూడా పనిచేశాడు. అంటే ఇప్పుడు అతన్ని నమ్మాలా శిక్షించాలా అనే సందేహం రెనీరాకు కూడా ఉంది. ఇదే సమయంలో మరో పెద్ద సమస్య గురించి కూడా మాట్లాడుతుంది. ప్రిన్స్ ఎయిమండ్ చివరిసారిగా మనం చూసినప్పుడు అతను హెరన్ హాల్ ని స్వాధీనం చేసుకున్నాడు, సైమన్ స్ట్రాంగ్ ని చంపేశాడు, ఆ తర్వాత వెనక నుంచి కత్తిపోటు తిన్నాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. కానీ ప్రేక్షకులకు మాత్రం తెలుసు అతను ఇప్పుడు ఎల్లిస్ రివర్ దగ్గరే ఉన్నాడు. గత ఎపిసోడ్ లో ఎల్లిస్ హెరన్ హాల్ తనకిమ్మని డామన్ అడిగింది. డామన్ తిరస్కరించాడు. కానీ ఇప్పుడు ఎయిమండ్ ఆమె చేతుల్లో ఉన్నాడు. అంటే ఎల్లిస్ కి ఇప్పుడు మరో అవకాశం దొరికింది. డైమన్ ఇవ్వలేని దాన్ని ఎయిమండ్ ఇస్తాడా అనేది తర్వాత ఎపిసోడ్ లో కీలకంగా మారబోతుంది. ఇంకోవైపు రెనీరా ఇంకా షీప్ స్టీలర్ రైడర్ ఎవరో తెలియక ఆ వ్యక్తిని చంపేయాలని నిర్ణయిస్తుంది. ఆ రైడర్ తన సొంత కూతురు లాంటిదైన రైనా అని ఆమెకు తెలియదు. అందుకే ముందుగా బేలాని వేల్కి పంపి వ్యాగర్, షీప్ స్టీలర్ రెండింటి జాడా కనిపెట్టమని ఆదేశిస్తుంది. తర్వాత డేమన్ కి కూడా వేల్కి వెళ్లి లేడీ జైనీ ఆరిన్ దగ్గర ముందు వాగ్దానం చేసిన సైన్యం రాకపోతే కనీసం గోల్డ్ అయినా తీసుకురామని చెప్తుంది. ఎందుకంటే లేడీ ఆరిన్ కి డ్రాగన్ ఇస్తామని మాట ఇచ్చిన వెళ్ళింది మాత్రం చిన్న డ్రాగన్ టైరక్సెస్. అందుకే ఇప్పటి వరకు ఆమె పూర్తి సహకారం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ విషయం కూడా రెనీరా సరిచేయాలని ప్రయత్నిస్తుంది. ఇక్కడతో పార్ట్ 3 అయిపోయింది. ఇక పార్ట్ 4 ఓర్లీస్ అసంతృప్తి, వుల్ఫ్ హ్యూగ్ కోపం, డైమన్ ప్రపంచాన్ని జయించాలని ఎందుకు అనుకున్నాడు. ఇప్పుడు కథలో మరొక కీలకమైన సీన్ వస్తుంది. బేలా వేల్ నుంచి తిరిగి కింగ్స్ ల్యాండింగ్ వస్తుంది. కానీ ఆమెకి వ్యాగర్ కనిపించలేదు, షీప్ స్టీలర్ కూడా కనిపించలేదు. అంటే రెనీరా ఇప్పటికీ 2 డ్రాగన్స్ ఎక్కడున్నాయో తెలియక ఆందోళనలోనే ఉంది. అదే సమయంలో రెనీరా అలిసెంట్ ని మరోసారి ప్రశ్నిస్తుంది. రాజ్య ఖజానా ఎక్కడుంది అని అడుగుతుంది. కానీ ఎలిసెంట్ దగ్గర నిజంగానే సమాధానం ఉండదు. ఎందుకంటే ఐగన్ ఎయిమండ్ పాలనలో స్మాల్ కౌన్సిల్ లో ఉన్న ఆమెను ఎప్పుడూ పూర్తి నిర్ణయాల్లో భాగం చేయలేదు. కేవలం ఒక మహిళగా మాత్రమే చూశారు. అందుకే గోల్డ్ ఎక్కడికి పంపారో ఆమెకి తెలియదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సీన్ కూడా ఉంటుంది. రెనీరా ఓటోని చంపడం కంటే ఐగన్ ని చంపి ఉంటే బాగుండేది అని చెబుతుంది. ఆ మాట విన్న వెంటనే హెలెనా ముఖంలో ఒక షాక్ కనిపిస్తుంది. ఎందుకంటే తన తల్లి ఎలిసెంట్ ఐగన్ ని చంపడానికి ఒప్పందం చేసుకుందనే విషయం ఇప్పటి వరకు హెలెనాకు తెలియదు.
ఒక్క డైలాగుతో ఆమె ప్రపంచమే తలకిందులైపోతుంది. అలిసెంట్ మాత్రం తాను తన మాట నిలబెట్టుకున్నానని చెప్తుంది. వ్యాగర్ని నగరం నుంచి పంపించింది. సిటీ వాచ్ ని యుద్ధం చేయొద్దని ఒప్పించింది. అంటే తాను చేయాల్సింది చేసింది. ఇప్పుడు తనను, హెలెనాను, జహేరియాను వదిలేయాలని కోరుతుంది. కానీ రెనీరా వెంటనే ఒప్పుకోదు. ఆమె చెబుతుంది, ఏమండ్ ఇంకా బ్రతికే ఉన్నాడు, అతన్ని పట్టుకునే వరకు మీరు ఎక్కడే ఉంటారు అని. అంటే వాళ్ళు ఇప్పుడు అధికారికంగా ఖైదీలు. ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే ఒక చిన్న డీటెయిల్ ఉంది. హెలెనా ఈ గదిలో ఉండను అని చెప్తుంది. మొదట అది స్ట్రేంజ్ గా అనిపిస్తుంది, కానీ ఇదే ఎలిసెంట్ గది. బ్లడ్ అండ్ చీజ్ జరిగిన రాత్రి తన కొడుకు జహరీష్ చనిపోయిన వెంటనే హెలెనా ఎక్కడికే వచ్చింది. అక్కడే ఎలిసెంట్, క్రిస్టన్ కోల్ కలిసి ఉండడం చూసింది. అంటే ఈ గది ఆమె జీవితంలోనే అత్యంత బాధాకరమైన జ్ఞాపకంతో ముడిపడి ఉంది. అందుకే మళ్ళీ అక్కడ ఉండాలని ఆమె కోరుకోవడం లేదు. ఇప్పుడు రెనీరా మిసారియాతో మాట్లాడుతుంది. ఆమెకు రెడ్ కీప్ లో ఇప్పటికీ ఐగన్ లాయలిస్టులు ఉన్నారనే అనుమానం వస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్ లో మనం నిజంగానే 3 ర్యాట్స్ ని చూస్తాం. ఆ 3 ర్యాట్స్ లోపల దాగి ఉన్న 3 ద్రోహులకు సింబల్ కావచ్చు. కొద్దిసేపటి తర్వాత రెనీరాకు ఒక విజన్ కనిపిస్తుంది. తన కుమారుడు జెసెరిస్ కనిపించినట్టుగా కనిపిస్తుంది. ఆమె వెంటనే తిరిగి చూస్తుంది, కానీ అది జేస్ కాదు. ఈ ప్యాలెస్ మొత్తం తన తండ్రి జ్ఞాపకాలు, కొడుకు జ్ఞాపకాలు, యుద్ధం వల్ల కోల్పోయిన వాళ్ళ జ్ఞాపకాలతో నిండిపోయిందని షో సింబాలిక్ గా చూపిస్తుంది. ఇప్పుడు డ్రాగన్ స్టోన్ నుంచి ఎలిండా మ్యాసీ కూడా కింగ్స్ ల్యాండింగ్ వస్తుంది. ఆమె రెనీరాకి కొత్త లేడీ ఇన్ వెయిటింగ్ అనమాట. బుక్ లో ఆమె తండ్రి గోర్మన్ మేసీ వెర్మిథోర్ ని క్లైమ్ చేయడానికి ప్రయత్నించి చనిపోతాడు. ఇది కూడా బుక్ రీడర్స్ కి ఒక చిన్న కనెక్షన్. ఇప్పుడు కొలరిస్ వెలారియన్ తన ఇద్దరు బాస్టర్స్ సన్ అయిన ఆడమ్ అండ్ యాలిన్ వాళ్ళని అధికారికంగా వెలారియన్ కుటుంబంలోకి తీసుకోవాలని రెనీరాని కోరతాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, వాళ్ళు ఇద్దరు రెనీరా త్రోన్ దక్కించుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకంగా ఆడమ్ ఇప్పుడు డ్రాగన్ రైడర్ కూడా. అందుకే కార్లిస్ కి ఇది చిన్న కోరిక కాదు, తన జీవితంలో మిగిలిన చివరి గౌరవం. కానీ రెనీరా వెంటనే ఒప్పుకోదు. ఇప్పుడు బాస్టర్స్ ని పెద్ద కుటుంబంగా ప్రకటిస్తే తన సొంత పిల్లల లెజిటిమేట్ బర్త్ గురించి మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. అందుకే పొలిటికల్ రీజన్స్ వల్ల ఆమె ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తుంది. ఈ నిర్ణయం కాల్రేస్ ని బాగా బాధిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, తన భార్యను కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, డ్రిఫ్ట్ మార్క్ నాశనమైంది, ఫ్లీట్ లో సగం పోయింది. ఇంత రెనీరా కోసం చేశాడు. ఇప్పుడు తన కొడుకులకు పేరు కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఇది తర్వాత వారి రిలేషన్షిప్ మీద పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక వుల్ఫ్, హ్యూగ్ హ్యామర్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మొదట వుల్ఫ్ ఒకే కోరిక అడుగుతాడు, నాకు టార్గేరియన్ పేరు ఇవ్వండి. ఎందుకంటే తాను బేలన్ టార్గేరియన్ బాస్టర్స్ అన్నని అతని నమ్మకం. అంటే డైమన్ కి హాఫ్ బ్రదర్ అవుతాడు. కానీ రెనీరా వెంటనే తిరస్కరిస్తుంది. ఆ తర్వాత కనీసం లార్డ్ ని చేయండి అని అడుగుతాడు. డైమండ్ సరదాగా ఓల్డ్ టౌన్ కి లార్డ్ అవుతావా అని అడుగుతాడు. కానీ అది జోక్ మాత్రమే. చివరికి వుల్ఫ్ కి ఏమీ తగ్గదు. ఇంకా హ్యూజ్ హ్యామర్ కూడా తన భార్య క్యాట్ కి ఇచ్చిన మాట గుర్తు చేస్తాడు. డ్రాగన్ క్లైమ్ చేస్తే తన జీవితం మారిపోతుందని చెప్పాడు. రెనీరా అతనికి ఒక ఇల్లు ఇస్తానని మాట ఇస్తుంది. కానీ అది కూడా కింగ్స్ ల్యాండింగ్ లోని సాధారణ ప్రాంతం, రాయల్ ఫ్యామిలీస్ ఉండే చోటు కాదు. అంటే ఆమె ఇప్పటికీ వాళ్ళని లోవర్ బోర్న్ గానే చూస్తుందనే భావన హ్యూజ్ కి కలుగుతుంది. ఇంకో పెద్ద షాక్, హ్యూగ్ భార్య ఇప్పటికే టంబల్టన్ కి వెళ్లిపోయింది. అక్కడే ఇప్పుడు ఆర్మండ్ హైటవర్ కి ఆర్మీ ఉంది. అంటే రేపు రెనీరా టంబల్టన్ మీద డ్రాగన్ ఫైర్ ఉపయోగించాల్సి వస్తే హ్యూగ్ తన భార్య ఉన్న పట్టణాన్ని కాల్చడానికి సిద్ధమవుతాడా? ఇదే ఇప్పుడు కథలో కొత్త కాన్ఫ్లిక్ట్. రోజంతా రెనీరా ప్రజల సమస్యలు వింటూనే ఉంటుంది. షీప్ ఎవరికి ఇవ్వాలి, ఆహారం ఎలా పంచాలి, ట్యాక్స్ ఎలా వసూలు చేయాలి, ప్రతి నిర్ణయం ఒకరికి లాభం మరొకరికి నష్టం. ఇప్పుడే ఆమెకు అర్థమవుతుంది, అయన్ త్రోన్ మీద కూర్చోవడం కష్టం కాదు, ఆ త్రోన్ ని నిలబెట్టుకోవడమే అసలు యుద్ధం. ఇప్పుడు డేమన్ మరోసారి రెనీరాతో మాట్లాడతాడు. అతని కళ కేవలం వెస్టరోస్ కాదు, మొత్తం ప్రపంచం. అతను చెబుతాడు, ఎగన్ ద కాంకరర్ దగ్గర 3 డ్రాగన్స్ మాత్రమే ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు 6 డ్రాగన్స్ ఉన్నాయి. అయితే ఎసోస్ ని, ఫ్రీ సిటీస్ ని, అంతకంటే తూర్పున ఉన్న వీటిని కూడా ఎందుకు జయించకూడదని. అతను వింగ్డ్ మెన్ అనే రహస్య ప్రాంతం గురించి కూడా మాట్లాడతాడు. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ప్రపంచంలో అలాంటి ప్రాంతాలు నిజంగానే ఉన్నాయని కథలు కూడా ఉన్నాయి. కానీ రెనీరా వెంటనే తన తండ్రి విసరీస్ మాటలు గుర్తు చేసుకుంటుంది. డ్రాగన్స్ అనేది మనుషులు ఆటలాడే శక్తి కాదు అని విసరీస్ చెప్పేవాడు. డేమన్ మాత్రం విసరీస్ ని వీక్ కింగ్ గా చూస్తాడు. కానీ నిజానికి విసరీస్ కి పవర్ లిమిట్ తెలుసు. అదే ఇద్దరి మధ్య ఉన్న అసలు తేడా. ఎపిసోడ్ చివరిలో రెనీరా హై సెప్టెన్స్ ని పక్కన పెట్టి గ్రాండ్ సెప్ట్ బయట ప్రజలకు ఉచితంగా ఆహారం పంచుతుంది. ప్రజలు ఆమెకు జై కొడతారు. కానీ గుర్తుంచుకోండి, ఇదే ప్రజలు కొద్ది రోజుల క్రితం ఎయిగన్ కి అలాగే జై కొట్టారు. ప్రజల మద్దతు రాజకీయాల్లో ఎప్పుడైనా మారిపోవచ్చు. చివరి సీన్ లో టంబల్టన్ నుంచి తప్పించుకున్న ఒక డ్రాగన్ కేపర్ కింగ్స్ ల్యాండింగ్ కి చేరుకుని ఆర్మండ్ హైటవర్ అక్కడి ప్రజలందరినీ బందీలుగా పెట్టాడని చెబుతాడు. రెనీరా మొదటి ఆలోచన డ్రాగన్ ఫైర్ తో టౌన్ ని కాల్చేయాలి. కానీ అక్కడ వేలాది అమాయక ప్రజలు కూడా ఉన్నారని గుర్తు చేస్తారు. ఇప్పుడు ఆమె జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎపిసోడ్ చివరిలో హైటవర్ బ్యానర్ మంటల్లో కాలిపోతుండగా రెనీరా దాన్ని చూస్తూ నిలబడిపోతుంది. ఇది కేవలం ఒక బ్యానర్ కాలిపోవడం కాదు, ఇప్పటి వరకు తన నమ్ముకున్న మెరిసి ఇకపై సరిపోదనే సంకేతం. టంబల్టన్ రెనీరాని పూర్తిగా మార్చిపోయే టర్నింగ్ పాయింట్ అవుతుందా అనే ప్రశ్నతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఎక్కడైతే వీడియో ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఛానల్ కి కొత్తగా ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ తో మేము ముందుకు వస్తా. ఈ గ్యాప్ లో వేరే కంటెంట్ కూడా వస్తుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి. బాయ్.